తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే మహాతల్లి. అమ్మ, రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి. అయితే ఈ మధ్య కాలంలో రాఖీ అని అంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది. కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి, ఎవరైనా వాళ్ళ బాగు కోరి కట్టేదే రక్ష. అందుకే రక్షాబంధనం అని పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు. అసలు రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండుగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తోంది. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దీని గురించి మీరు క్లియర్ గా వివరించండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాఖీ పౌర్ణిమ అక్క చెల్లెలందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ, పండగ ఉత్సవం. అంతే, రాఖీ మహోత్సవం అనే చెప్పాలి. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు. అవును. రాఖీ అనంగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు. అంతే. ఇక అసలు రాఖీ, ఉమ్, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం కలిపి దేశానికి రక్ష. ఉమ్, అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. అవును, ఇక్కడ కూడా అక్క చెల్లెలకి కూడా కడతారు, రాఖీ కడతారు. కడతారు. ఉమ్, అంటే ఇక్కడ అర్థం ఏంటి? నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి? దేశానికి రక్షగా మారాలి. అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఉమ్, ఇక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఉమ్, చాలా ఉత్సాహం కదమ్మా రాఖీ అంటే. అంటే ఆ రక్ష అనేది ఒక్క రోజుకి సంబంధించిందేనా? కాదు. సంవత్సరం అంతా కూడా నీకేదైనా కష్టం వస్తే అటు తమ్ముడికి అక్క కానీ, లేదా అన్నకి చెల్లె కానీ, చెల్లికి అన్న కానీ, నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది కదా, వస్తుంది. నేను నీకు రక్షగా ఉంటాను ఉమ్, అని ఒకళ్ళకొకళ్ళు ఆ మాట భరోసా ఇచ్చుకోవడమే ఈ బంధం యొక్క ఉద్దేశం. ఉద్దేశం. అంతే తప్ప మా 100 రూపాయలు పెట్టి రాఖీ కొన్నాం, 1000 పెట్టి రాఖీ కొన్నాం కాదు. అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు ఉమ్, అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి సందర్భం ఇప్పుడుందా? లేదు. ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ, అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా? ప్రతీదీ ఏమవుతోందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి ముడిపెడతాం. చూసేసరికి బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి. అవును. ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చెయ్యాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు. అన్నదమ్ములకి కష్టం వస్తే ఆ, సందర్భాల్లో అక్క చెల్లెళ్ళు దూరం వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అంత కమర్షియల్ అయిపోయినాయి. అయిపోయింది. ఉమ్, ఇక్కడ అనుబంధాలకి తావెక్కడుంటోంది అంటే రక్షాబంధనం అంటే ఉమ్, సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా? ఉమ్, అంటే ఉత్తప్పుడు గుర్తురావా? అంటే ధనమే కాదండి. ఉమ్, ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లిగారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి. నువ్వు ధనం అక్కర్లే, ఆ సమయంలో నేనున్నాను అని ఒక్క మాట అవును. తనకి చాలా చాలా ధైర్యం. ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులై ఉంటారు. అవును. అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. ఎవరితో చెప్పుకుంటుంది? ఉమ్, అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఒక కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా? ఉమ్, అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను కాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా? ఉమ్. కాదు కదా. తన కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు చెప్పుకునే తనకి చనువు. ఏం లేదమ్మా. నెలకొక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని ఒక్క మాట. అవును. అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు చూసేది అదే. ఏని వేలు లక్షలు కాదు, ఆ. ఒక్క మాట. అది వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే
అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అవును. వేరే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు. హ్మ్. అలాగే తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి. నీకక్కడేమో కావాలి. కావాలి. ఇక్కడేమో వద్దంటే ఎలా? అంతే గదా! నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి గావాలిగా. కావాలి. ఇవన్నీ ఏంటంటే అమ్మా, అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం. హ్మ్. ఆ అనుబంధాలే దూరమైపోతున్నాయి. అవును. కేవలము ఆ రోజు పండగ, హడావిడి, రాఖీ కట్టడము, ఏదో వెళ్ళామా, వచ్చామా, వీళ్ళో స్వీట్ బాక్స్ కొన్నారా, వాళ్ళు రూ. 1000 ఇచ్చారా? ఇంతేనా రక్షాబంధనం అంటే? అంత తేలికా? అంత తేలిగ్గానే వెళ్తోందిగా ఆ! ప్రస్తుతం. మరి దానికి బంధనం అని పేరెందుకు? ఆ! ఇక్కడ వాళ్ళిచ్చే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. ఎంతైనా ఇవ్వచ్చు. వీళ్ళు ఎంతిస్తే దానితోనే తృప్తి పడాలి. హ్మ్. అక్క చెల్లెళ్ళు గూడా. అవునవును. డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. వాళ్ళు ఇవన్నీ ఆలోచించి అబ్బా! పోయిందిరా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా. కొన్ని సందర్భాల్లో. అవును. కల్పిస్తున్నారా లేదా? కల్పిస్తున్నారు. ఇలా కాకుండా హ్మ్. చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ. హ్మ్. అదే అనుబంధం. పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు మనం చూస్తే అబ్బా! ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం. హ్మ్. కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి. చెల్లికి ఏదైనా కష్టం వస్తే అన్న, అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లి, వాళ్ళ ఎమోషన్‌ని ఎలా చూపిస్తారు? అవును. ఆ ఎమోషన్ను అది ఎమోషన్ కాదమ్మా. రక్త సంబంధం. నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా. హ్మ్. భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో, మన మనకన్నా తర్వాత. వెనకాలో మనతో పాటొస్తారు. వాస్తవం. అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది. హ్మ్. చాలా ప్రత్యేకమైనది. అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది. హ్మ్. ఈ దీంట్లో ధనానికి తావిచ్చేటటువంటి అంశాలే లేవు. హ్మ్. అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు. తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి. అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి. అవును. ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి. హ్మ్. అంతే తప్ప అదొక పండగ, ఆ రోజు హాలిడే, హ్మ్. ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు. దాని బదులు కట్టుకోవడం మానేసినా పెద్దేమి ఏముంది? ఆ ఒక్కరోజు కోసం ఏముంది? అదొక ఎమోషన్ అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి గాబట్టి పాటిస్తున్నాము. పాటిస్తున్నామా? కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ పట్టించాలి. బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు. లేదు. పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక తమ్ముడున్నాడు. చక్కగా వాడెప్పుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. వాడు అలాగే కోరుకుంటాడు. ఆ హ్మ్. బంధం ఎప్పుడూ అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః! స్వస్తి. అమ్మ ఈ ఆడవారి నెలసరి విషయానికొచ్చేసరికి రకరకాల విమర్శలు. అంటే వాళ్ళు పూజలకి, వ్రతాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అనంటే ఓకే. ఉండొచ్చు అనే భావన. అంటే ఎందుకు ఉండమంటున్నారు అనే విషయానికొస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం అంటే అప్పుడు శారీరకంగా, మానసికంగా వాళ్ళు వీక్‌గా ఉంటారు గాబట్టి వాళ్ళకొక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు, వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడ చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళున్నారు. లేదు అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో గూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు. అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తూ ఉంటారు వాళ్ళతో ఆ సమయంలో. కానీ వాళ్ళు గూడా చేయడానికి పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అసలేంటి వాస్తవం ఏంటమ్మా? నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు పురుషులు. దీపారాధన చేయవచ్చా? హ్మ్. మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు. హ్మ్. ఇందులో 2 ఉన్నాయి. శివలింగం లేని ఇంట్లో కానీ, దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు. శివలింగం గూడా. శివుడు లేని ఇంట కానీ, దీపం లేని ఇంట గాని భోజనం చేయరాదనేది ని ఒక నియమం ఉండేది. హ్మ్. ఇక 3 రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది. హ్మ్. ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్‌గా ఉంటుంది. ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నానితే వాత
వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే. ఇవన్నీ ఆలోచించే మనకొక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ! అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా, ప్రతీదీ వెళ్లి ముట్టుకోకుండా, ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఉన్నావు. అవును. ఈ క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఒక ఇంప్యూరిటీ నీ శరీరంలో ఉండేటటువంటి చెడు వ్యర్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. అది చర్మగంతుల ద్వారా కూడా బయటికి వెళతాయి. అవును. సైంటిఫిక్ కదా ఇదంతా. అవును. ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్నీ ముట్టుకుంటూ ఉంటే నీ ఇంప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా! ఇక్కడ అది అసలది. ఓకే. అంతే తప్ప అంటరానితనం కాదు. హ్మ్. ఈ ఇంప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా హ్మ్. చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకొని వంట చేసుకొని భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది. కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు. హుహు. చేయకూడదు. ఓకే. అప్పుడు పనికిరాదమ్మా. హ్మ్. ఈ యజ్ఞోపవేతం ఉంటే అసలే పనికిరాదు. ఆ! ఈ వీళ్ళు గూడా 3 రోజులు ఆవిడ వండిన ఆహారాన్ని భుజించినప్పుడు, హ్మ్. మళ్ళీ 4గో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత, ఐదో రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకొని, అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప, ఓహ్! యజ్ఞోపవేతం ఉన్నవారికైతే పనికిరాదని నేను భావిస్తాను. హుహుహు. ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా. హ్మ్. ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు. ఓకే. అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు. హ్మ్. స్త్రీ ఏదో పాపం చేస్తోందని గాదు. వాళ్ళకి ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మహత్యా పాతకం. ఓకే. ఇది గ్రహించవలసింది. మన ఆ! శాస్త్రం చాలా సూక్ష్మమైనది. స్త్రీకి అడుగడుగునా విలువిచ్చిందమ్మా. హ్మ్. అందుకే ఒక ఏది మొదలుపెట్టినా ముందు ఏం చెప్పింది? మాతృదేవో భవ, తర్వాతే పితృదేవో పితృదేవో భవ. అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం హ్మ్. నా హిందూ ధర్మం. ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం. లేదు చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు. హ్మ్. ఈవిడ కలిసి ఉన్నా గూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు. హ్మ్. మీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకొనవచ్చు. ఓకే. చేసుకోవచ్చు. హుహు. ఎలాంటి తప్పు లేదు. వండిన ఆహారం తింటేనే తప్పు. హ్మ్. అది గూడా ఎందుకో చెప్పాను అది తప్పు కాదు. అవును. అవును. ఆ సమయంలో ఆవిడకి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం. ఓకే. ఓకే. హ్మ్. ఆహా! అందుకని లేదు చెప్పాను గదా! అవును. ఆహారం భుజించట్లేదు. పూజించట్లేదు. చక్కగా స్నానం చేసుకోమనండి. పూజ చేసుకోమనండి. లేదు తెల్లవారు రాత్రి భోంచేసేసి నిద్రపోతారుగా. అవును. పొద్దున్నే పొద్దున. చక్కగా తలారా స్నానం చేసేసుకోండి. పూజ గది మీరే శుభ్రం చేసుకోండి. హ్మ్. వీరు లేవకముందేనండి. వీరు ఆహా! నిద్ర లేవకముందే దీపారాధన కార్యక్రమం ముగించుకొని, నివేదన చేసి, తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి. ఓహ్! మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు. చేయకూడదలా. చెప్పాను గదా! ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అవును. శుభ్రపడుతోంది మన శరీరం. హ్మ్. ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలుంటాయి. హ్మ్. చూడండి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోలెడు అదేమంటారు? దాన్ని ఉంటాయి గదమ్మా! బూజులు. బూజు. హ్మ్. ఇది గూడా అంతే. మన హ్మ్. లోపల నుంచి క్లెన్స్ అవుతోంది గదమ్మా! అవును. క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి. అందుకే కొద్దిగా దుర్వాసనలు రావడం ఇవన్నీ ఉంటాయి. అవును. ఈ క్రమంలో చేసుకోవాల్సినటువంటిది తేలికైన పద్ధతి ఇది. వారు హ్మ్. లేవక మునిపే ఆ గది శుభ్రం జేసుకోవాలి, పూజ చేసుకోవాలి, వచ్చేసేయాలి. హ్మ్. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం గానీ, లోపలికి వెళ్ళడం గానీ చేయకూడదు. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మ కిచెను, పూజ రూము పక్కపక్కనే ఉంటుంటాయి. హ్మ్. అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూమ్ దాటుకొనే కిచెన్‌లోకి వెళ్ళాల్సుంటుంది. హ్మ్. అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతేనా? ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ 3 రోజులు వాళ్ళని హ్మ్. ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులైతే లేవు. లేవు. ఇంకొక విషయం వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు. లేవు. అవునమ్మా. కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు దీపారాధన అంటే ఆడవాళ్ళు
మనకు పొయ్యి వెలిగించే దగ్గరే దీపారాధన అసలైంది మొదలవుతుంది ఆ పూజ అంటారు. మరి ఇదంతా దోషంగా ఏమైనా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు? ఇది దోషం కాదమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, ధర్మం కొన్ని కొన్ని సార్లు మారక తప్పదమ్మా. ఇప్పుడు నువ్వు 2 గదులు ఇంట్లో ఉన్నావు. ఉమ్, ఆ ఇంట్లో తల్లి, కూతురు, భర్త ఉన్నారు. ఉమ్, తల్లి కూతురు రజస్సులయింది, తల్లి రజస్సులయింది అనుకుందాం. ఉమ్, ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు వండి పెడతారు? ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం. కానీ వండి పెట్టాలి కదా. అవును. నిజంగా కూడా ఆ 3 రోజులు వండి పెడితే తప్పేంటి? ఉమ్, వారికి కూడా ఎంత వెసులుబాటమ్మా. హాయిగా 3 రోజులు 27 రోజులు పని చేసి 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 అలసిపోయిన వాళ్ళు ఆ 3 రోజులకి నిజంగా చాలా రెస్ట్. మగవాళ్ళకి కూడా పని వస్తుంది. పని అంటే ఏంటో అర్థం అవుతుంది దీనివల్ల. అర్థమవుతుంది. అసలు పని అంటే ఏంటో అర్థం అవడానికి ఇవన్నీ పెట్టారు. మీరు తప్పేంటి అన్నారు ఆ 3 రోజులు చేసి పెడితే గానీ అదే పెద్ద తప్పు అవును. ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు అంటే ఆడవాళ్ళంటే అన్నపూర్ణలే కాదనట్లేదు, కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మగవాళ్ళు కనుక వంట కార్యక్రమం తీసుకుంటే వీళ్ళు ఎందుకు కూర్చోరండి? ఇది ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు స్త్రీనే ఎందుకంటారు? ఉమ్, ఆడవాళ్ళు కూర్చోలు కలిపేస్తారు, ఇది చేస్తారు, అది ఆ. చేస్తారు అని ఎప్పుడూ స్త్రీనే మనం వేలెత్తి చూపిస్తూ ఉంటాం, కానీ ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పిస్తున్నారు? అవును. అటు అత్తమామలు కానీ ఇటు భర్త కానీ ఉమ్, కొంచెం ఆ 3 రోజులు వాళ్ళు చేస్తే వీళ్ళెందుకు కూర్చోరు? అవును. అప్పుడు అసలు ఈ ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశమే ఉండదు. లేదు. అవును. ఎటువంటి ఇన్ప్యూరిటీ ఉండదు. ఉమ్, కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు. ఉమ్, నిజంగా కూడా మనం అలాంటి ధర్మం, ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం కాబట్టి అవును. ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం. ధర్మం. అందుకని చెప్తున్నాను కదమ్మా, కొన్ని కొన్ని సార్లు ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి. ఈ దీపారాధన అనేది అసలు నిత్య దీపారాధన లేని ఇంట్లో భోజనం చేయకూడదు. ఇప్పుడమ్మా నిత్య దీపారాధన వరకు అయితే ఓకే. ఉమ్. లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు, నోములు ఇలాంటి పూజలు ఏమైనా వచ్చినప్పుడు ఉమ్. ఇంట్లో ఒక 3 ఆడవాళ్ళు ఉన్నారు, 2 ఉన్నారు అనంటే ఎవరికి ఏ టైంలో ఉంటుందనేది మనం చెప్పలేం. అందరికీ ఒకేసారి ఉండాలని లేదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి. ఈ మాసంలో వస్తోంది కదా! ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకి ఏమైనా పీరియడ్స్ ఉంటే ఈ ప్రత్యేకమైన పూజలు, ఈ వ్రతాలు చేసుకోవచ్చా? వాళ్ళు కలపద్దమ్మా ఇంట్లో. వాళ్ళని దూరంగా ఉంచి దూరంగానే ఉంచాలి. హ్మ్. ఎలా కలుపుతారు? కలిపి ఎలా పూజ చేస్తారు? హ్మ్. కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి. ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు, ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే పాటించి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. అలాంటి వాటిల్లో ఇదొకటి. అది అంటరానితనం కాదు. నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ. హ్మ్. ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళేటటువంటి, రేపు మీరు చేస్తేనే కదా మీ పిల్లలకి చెప్పేది. అవును. అది ఇంప్యూరిటీ అని చెప్పొద్దు. ఇది ఎందుకింత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి. అంతే. అందులో వాళ్ళు అలా చేయాలి అంటే మగవాళ్ళు కూడా సహకరించాలి. హ్మ్. సహకరించాలి. ఆ 3 రోజులు వాళ్ళకి చక్కగా రెస్ట్ ఇయ్యండి. అవును. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకొని ఉండగానే వీళ్ళు ఈ దీపారాధన అంతా చెయ్యాలి. చేయాలి. మరి ఇప్పుడు ఈ వ్రతాలు ఇలాంటి సమయంలో అయితే మనం అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం చేయం. చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటారు. లేదంటే కాస్త 9, 10 లోపు అంతా అయిపోయేటట్టు చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు పడుకునే అవకాశం అయితే ఉండదు కదా! ఆ ఒక పరిస్థితి. గదిలో మూలకు కూర్చోబెట్టేసేయండి అమ్మా. ఓకే. ముగ్గురు ఉన్నప్పుడు అసలు ఇప్పుడు 4 శుక్రవారాలు వస్తాయి. హ్మ్. అవకాశాన్ని బట్టి వీలుంటే అందరూ కలిసి చేసుకునేలాగా ప్లాన్ ప్లాన్ చేసుకోండి. హ్మ్. లేదు ఖచ్చితంగా ఈ సమయానికి చేసుకోవాలి అని ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టండి. హ్మ్. కూర్చోబెట్టి కలిపి అయితే ఆ వ్రతం చేసుకోవడం అనేది అసలు వద్దమ్మా అది. ఓకే. ఇదే చెప్తున్నాను, ఇన్‌ప్యూరిటీలో ప్యూరిటీని కలపొద్దు. హ్మ్. హ్మ్. భగవంతుడు అనేది మనం నమ్మేటటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్యూరిటీ. అవును. ఆ ప్యూరిటీలో ఇన్‌ప్యూరిటీలు ఏవి ఉండకూడదు. హ్మ్. మనసులో ఉండకూడదు, శరీరంలో శరీరం. ఉండకూడదు, ప్రకృతిలో ఉండకూడదు. అంతే. ఇది గ్రహించాలి అందరూ. ఓకే. మరి యొక్క అంశంతో మీ ముందుకొస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి